హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. మీలో చాలా మందికి ఎల్ఐసి గురించి తెలిసే ఉంటుంది. సో ఆ ఎల్ఐసి వాళ్ళు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని చెప్పి 10th అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి స్కాలర్షిప్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాము. మీరు ఇవన్నీ చదువుకోవచ్చు మీరు. అండ్ కిందకు వస్తే మీకు ఒక లింక్ ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి. ఈ లింక్‌ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే గోల్డెన్ జెబ్బీ ఫౌండేషన్ అని చెప్పి వీళ్ళు 3 లింక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా! దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్ ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి. బట్ దానికంటే ముందు ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు? దాని ఎలిజిబిలిటీ ఏంటి? ఎంత స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాము. దాని గురించి మీరు థర్డ్ లింక్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఈస్ టు అవార్డ్ స్కాలర్‌షిప్స్ టు మెరిటియస్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఓకేనా? ఎవరైతే ఎకనామికల్‌గా వీకర్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఒక బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి. అండ్ ఈ స్కాలర్‌షిప్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి జనరల్ స్కాలర్‌షిప్ అండ్ సెకండ్ వచ్చేసి స్పెషల్ స్కాలర్‌షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. ఎవరైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్‌లో చదువుతున్నారో వాళ్ళ గురించి. అండ్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు జనరల్ స్కాలర్‌షిప్‌లో అయితే ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ గురించి అనమాట ఇది. And all candidates who have passed class 12th or equivalent regular or vocational courses, diploma or at least 60% of marks are equivalent CGPA in the academic year 2021-22, 22-23 and 23-24. ఈ 3 అకాడమిక్ ఇయర్స్‌లో ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అండ్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందనమాట. అంటే ఈ 3 ఇయర్స్‌లో మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఈ 24, 25 అకాడమిక్ ఇయర్‌లో మీరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ మీకు బీటెక్ గాని, మెడిసిన్ గాని చేస్తూ ఉండాలనమాట. అండ్ మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి 2,50,000 దాటకూడదు. అండ్ 10th కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ అకాడమిక్ ఇయర్‌లో మీరు పాస్ ఔట్ అయ్యుండి అండ్ మీరు 2024 అండ్ 25లో మీకు ఇంటర్మీడియేట్ గాని, వొకేషనల్ కోర్స్ గాని లేదా డిప్లొమా కోర్స్ గాని మీరు తీసుకొనుంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ కూడా 2,50,000 దాటకూడదనమాట. ఓకేనా? ఇక్కడ 2 కేటగరీస్ ఉన్నాయి. ఆఫ్టర్ 12th అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ 10th కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు 12th అయిన తర్వాత మీరు ఖచ్చితంగా బీటెక్ గాని, డిగ్రీ గాని జాయిన్ అయ్యి ఉండాలి. 10th కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని లేదా వొకేషనల్ కోర్సెస్ గాని తీసుకొనుండాలి. అండ్ సెకండ్ కేటగరీ వచ్చేసి స్పెషల్ స్కాలర్‌షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనమాట. అంటే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ క్లాస్ 10 exam with at least 60% of marks are equivalent CGPA in the academic year 2021-22, 22-23, 23-24 and have taken admission in the academic year 2024-25 for pursuing higher studies in the first year of intermediate 10+2 or vocational diploma courses through government organized colleges or institutions or ITI కూడా మీరు చేస్తూ ఉండొచ్చనమాట. అండ్ మీ ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ కూడా 2,50,000 అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ఈ గర్ల్ చైల్డ్స్‌కి వచ్చేసి మీకు 2 ఇయర్స్ పాటు స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి స్కాలర్‌షిప్ షాల్ బి ప్రొవైడెడ్ ఫర్ ది ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ అండర్ జనరల్ స్కాలర్‌షిప్స్ అండ్ ఫర్ 2 ఇయర్స్ అండర్ స్పెషల్ గర్ల్ స్కాలర్ సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్స్ ఫుల్‌ఫిల్లింగ్ రిక్విజిట్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ రెన్యువల్. అమౌంట్ ఆఫ్ స్కాలర్‌షిప్ చూసుకుంటే జనరల్ స్కాలర్‌షిప్ వాళ్ళకి 40,000 ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఎంబీబీఎస్, బీఐఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ వాళ్ళకి 40,000 మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇన్ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ 20,000 ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో. అండ్ 30,000 వచ్చేసి బీఈ, బీటెక్ అండ్ బీఆర్క్ ఎవరైతే ఈ బ్రాంచెస్ తీసుకుంటారో వాళ్ళకి 30,000 ఇస్తారు. అండ్ మీకు 20,000 ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడంటే మీకు వొకేషనల్ కోర్సెస్ కానీ లేదా డిప్లొమా కోర్సెస్ గానీ తీసుకున్న వాళ్ళకి ఐటీఐ కోర్సెస్ గానీ తీసుకున్న వాళ్ళకి 20,000 ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో 10,000 అనమాట. అలా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే స్పెషల్ స్కాలర్‌షిప్ ఉన్నారో గర్ల్ చైల్డ్ వాళ్ళకి 15,000 అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు కూడా ఆఫ్టర్ 10th వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ గాని, 10+2 ప్యాటర్న్ గాని లేదా వొకేషనల్ ఆర్ డిప్లొమా కోర్సెస్ గనుక తీసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఐటీఐ కూడా తీసుకొని ఉండాలి. ఓకేనా? వీళ్ళకి 7,500 పర్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పేమెంట్ ఆఫ్ ది స్కాలర్‌షిప్ చూసుకుంటే మీకు నెఫ్ట్ ద్వారా వీళ్ళు పేమెంట్ చేస్తారు. మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని బట్టి మీకు మీరు బ్యాంక్ అకౌంట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారో అప్పుడు. అండ్ మీకు అక్కడ కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఖచ్చితంగా మీరు మీ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్‌లో మీకు 60% ఆఫ్ ది మార్క్స్ కంపల్సరీ వచ్చుండాలి. అండ్ మీకు ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 2,50,000 అనేది క్రాస్ అవ్వకూడదు. అండ్ ఎవరైతే వుమెన్స్ ఉన్నారో వాళ్ళు విడో గాని, సింగిల్ మదర్ గాని, అన్‌మ్యారీడ్ గాని ఉండి వాళ్ళే గనక ఫ్యామిలీని గనక పోషిస్తూ ఉంటే, ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటే ఆ టైంలో మీకు
ఆ! ఈ ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ నుంచి 4 లాక్స్ వరకు వాళ్ళు ఇంక్రీజ్ చేశారనమాట. సో, మీకు ఫ్యామిలీ ఇన్‌కమ్ 4 లాక్స్ వరకు మీకు లిమిట్ ఉంది కాబట్టి, ఈ కేటగరీలో వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఫర్దర్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీరొకసారి చదువుకోండి. అండ్ ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు డిసెంబర్ 22తో మీకు లాస్ట్ డేట్ అనమాట. సో, ఈలోపు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాననమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ నేమ్ ఉంటుంది కదా! మీ ఫస్ట్ నేమ్ ఫిల్ చేయండి. ఈ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇదంతా మ్యాండేటరీ ఫీల్డ్స్. అండ్ సర్‌నేమ్ అంటే మీ ఇంటి పేరు. అండ్ ఫాదర్ నేమ్ ఎవరైతే ఈ స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ మీ యొక్క జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, మీ యొక్క అడ్రెస్‌ని ప్రొవైడ్ చేయండి. మీరుంటున్న సిటీ అండ్ మీ పిన్ కోడ్, మీ ల్యాండ్‌లైన్ నంబర్ ఉంటే అది, లేదంటే మీ మొబైల్ నంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయాలి. అండ్ మీ కేటగరీ, మీ యొక్క క్యాస్ట్ కేటగరీ ఏదొస్తుందో అది సెలెక్ట్ చేయండి. అండ్ అప్లయింగ్ ఫర్ స్కాలర్‌షిప్ ఆఫ్టర్ కంప్లీషన్ అంటే మీరు 10థ్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారా? లేదా ఇంటర్మీడియేట్ అయిన తర్వాత లేదా డిప్లొమా అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారా? అని మీరు ఇక్కడ టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రెజెంట్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు 10థ్ అయిన తర్వాత మీరు డిప్లొమా చేస్తున్నారా? లేదా వొకేషనల్ చేస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేస్తున్నారా? అని సెలెక్ట్ చేయాలి. లేదా 12థ్ డిప్లొమా అయిన వాళ్ళు మీరు ఇంజినీరింగ్ మీరు చేస్తున్నారా? మెడిసిన్ గాని, ఆర్ట్స్ గాని, సైన్స్ గాని, కామర్స్ గాని ఇవి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క కోర్స్ నేమ్‌ని మెన్షన్ చేయాలి. కోర్స్ డ్యూరేషన్ ఎంత? 1 ఇయరా? 2 ఇయరా? 3 ఇయర్సా? 4 ఇయర్సా? 5 ఇయర్స్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ది పేరెంట్ మీకు చెప్పాను కదా! 2.5 లాక్స్ కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడు 2.5 లాక్స్ ఎక్కువ ఉండాలి. అండ్ మీ యొక్క ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడో గాని, సింగిల్ వుమెన్ గాని లేదా అన్‌మ్యారీడ్ అయ్యుంటే మాత్రమే ఇది మీకు ఎలిజిబుల్ అవుతుంది. 4 లాక్స్ వరకు అనేది. అండ్ మీ యొక్క యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలనమాట. ఆఫ్టర్ 10థ్ ఏముంటుంది స్టేట్ బోర్డ్ ఉంటుంది కాబట్టి అది మెన్షన్ చేయొచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి సో మీ 10థ్ ఎప్పుడు కంప్లీట్ అయిందనేది ఈ 3 అకాడమిక్ ఇయర్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 60% కన్నా ఎక్కువ ఉండాలి. సో 1 పాయింట్ తగ్గినా సరే మీరైతే ఎలిజిబుల్ అవ్వరనమాట. సో చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ మీ మార్క్ షీట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఇక్కడ మీ మార్క్ షీట్ అప్‌లోడ్ చేయాలి. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఆఫ్టర్ 10థ్ తర్వాత మీరు ఇంటర్మీడియేట్ జాయిన్ అవుతారు కదా! ఆ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనేది స్టాండర్డ్ అనమాట. ఇది కంపల్సరీ అయితే ఇదే ఉంటుంది మారదు. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్‌కి మాత్రమే స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మీ అడ్మిషన్ అయిన తర్వాత మీకు ఒక ఇస్తారు కదా! లెటర్ అనేది అడ్మిషన్ అయిన తర్వాత అది ఒకటి మీరు ప్రొవైడ్ చేయాలనమాట. రిసిప్ట్ అనేది అక్కడ అప్‌లోడ్ చేయాలి. అండ్ మీ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరైనా సరే ఈ ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయ్యుంటే మీరు యెస్ అని టిక్ చేయాలి. లేదా నో అని టిక్ చేయండి. లేదా ఎనీ అదర్ స్కాలర్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్‌వి గాని, వేరే అదర్ ఆర్గనైజేషన్స్ గాని, అవి గనక మీరు తీసుకుంటున్నారు అంటే, అది మీరు ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో అని క్లిక్ చేయండి. అండ్ మీ స్కాలర్‌షిప్ మీ బ్యాంక్ అకౌంట్‌కి సెండ్ చేస్తారు కదా! సో, మీ యొక్క పర్ఫెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇక్కడ మెన్షన్ చేయండి. ఐఎఫ్ఎస్‌సి కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నంబరు అండ్ ఆధార్ డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ అనేది మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈ 3 టిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే, అది వాళ్ళకి వెరిఫికేషన్‌కి వెళ్తుంది. మీరు మీ క్రైటీరియా అంతా బాగుంది అనుకున్నప్పుడు మీకొక మెయిల్ అనేది వస్తుందనమాట. మీ మొబైల్ నంబర్‌కి గాని, మీ ఈమెయిల్ ఐడీకి గాని చెక్ చేసుకొని ఫర్దర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఎవరైతే 10థ్ చదివేసి ఇంటర్మీడియేట్‌కి వెళ్తున్నారో వాళ్ళు అండ్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఆర్ డిగ్రీకి వెళ్తున్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఆర్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ అప్లై లింక్స్ అనేది కంప్లీట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వన్ బై వన్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అక్కడ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.